Hello everyone, welcome back to our channel. So let's dive into another short recipe. Generally manam puri ni aloo curry tone tintamandi, but for a change, let's try it with this simple and tasty sorakai kurma. Aloo and chole tone kaadu ila sorakai to kuda chesukochu. Once please do try it and comment us if you like this recipe. ఇప్పుడు ఒక pan లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు జీరా అండ్ కొంచెం మెంతులు యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుంటున్నాము. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. మైల్డ్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకుంటున్నాము. అండ్ ఇది ఈ టెక్స్చర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇంకొంచెం లైటిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం దీన్ని కుక్ అవనివ్వాలి. సో ఇదిలా కుక్ అవుతే లోపల మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటోస్ అండ్ చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ఇందులోకి యాడ్ చేసుకొని చాలా కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది మనం ఇక్కడ వాడిన సొరకాయ లేత సొరకాయ, సో చాలా తక్కువ టైంలో ఇదైతే ఉడుకుతుంది. ముద్దుల సొరకాయ అంటే ఉడకడానికి టైం పడుతుంది, బట్ ఇది అంత ఎక్కువ టైం తీసుకోదు. ఈ కుర్మాలోకి చేసుకునే మిక్స్చర్ ప్రిపేర్ చేసుకునే లోపల ఇదైతే ఉడికిపోతుంది. ఇది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. సో ఇది ఒక 5 నుంచి 6 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది మగ్గే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కారం, కొద్దిగా జీరా పౌడర్ అండ్ చాలా కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. ఈచ్ 1 స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా అండ్ కర్డ్, మనం చేసుకునే క్వాంటిటీ బట్టి ఇక్కడ కర్డ్ తీసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా ఇక్కడ చూపిస్తున్న టెక్స్చర్ వచ్చేదాకా మనం ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నామండి. సో ఇది ఇలా మిక్స్ చేసుకునే లోపల మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ డే టు డే రావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. సో ఇది మీరు చేసే లోపల మన కర్రీ అయితే ఇక్కడ ఉడికిపోయింది. సో ఇది ఈ విధంగా ఉన్న వాటర్తోనే ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కర్డ్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ టమాటో ఉడకడానికి మాత్రమే టైం పట్టింది, సొరకాయ ఫాస్ట్గానే కుక్ అయిపోయిందండి. సో ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ సొరకాయ కుర్మా రెడీ అయిపోయింది. ఇది కొంచెం దగ్గర పడేదాకా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం కలుపుకొని, అండ్ పూరీస్ కాల్చుకొని దాంతో సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టే. టుమారో వీఆర్ అప్లోడింగ్ సింపుల్ అండ్ టేస్టీ mushroom garlic recipe. Stay tuned to our channel. Have a great time.